ఛాంబర్ ముందుకు రావాలండి. నేను నేను ఛాంబర్ ఏ పొజిషన్ తీసుకోను. నేను ఎప్పుడన్నా ముఖ్యమైన సంఘటనలు ఇలాంటివి ఎప్పుడన్నా ఉన్నప్పుడు వాళ్ళు పిలుస్తూ ఉంటాను. నేను వెళ్ళి పెద్దగా నేను చెప్పాల్సింది చెప్పేసి వచ్చేస్తూ ఉంటాను. నేను రెగ్యులర్గా జరిగే ఛాంబర్ మీటింగ్స్కి అది వెళ్ళను. నిన్న అంటే కావాలని నిన్న పిలిచాను. నేను నాకు మేము మూసేస్తాం, మీరు రండి మాట్లాడతాం, అది నచ్చదు కనుక నేను వెళ్ళలేదు. అంటే మాలో మేము పరిష్కరించుకుంటాం అన్నది ఏంటంటే, నిర్మాత డిస్ట్రిబ్యూటరు ఎగ్జిబిటర్ మధ్యలో సమస్యలు ఉంటే మేము పరిష్కరించుకుంటాం అని అనుకుంటారు అని అనుకుంటున్నాం. సార్, ఇండస్ట్రీకి ఇంత ఇంపాక్ట్ చేసే ఒక సమస్య వచ్చినప్పుడు మాట్లాడకపోవడం కూడా, మీరు నిజంగానే మీకు నచ్చలేదని చెప్పారు, మాట్లాడటం కూడా, అంటే అగ్రవర్గం గారు లాంటి పెద్ద వ్యక్తి, ఇందులో ఇన్ని సంవత్సరాల జర్నీ ఉంది మీకు, మీరు మాట్లాడకపోవడం కూడా ఇబ్బందే కదా. అవునండి, అందుకనే మీరు చెప్పాల్సింది కదా. అవునండి, ఒక్క ఎగ్జిబిటర్స్ చెప్పకుండా టోటల్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి చెబుదామని వచ్చారు. ఇక్కడికి అంటే ఈ సమస్య అయిపోయాక వచ్చారు? లేదు, అవలా ముందు చెప్పాలి కదా. నిజమే కదండి, పవన్ కళ్యాణ్ గారు బాధపడింది 100% నిజం. ఆయన సినిమా వస్తుంటే మేము థియేటర్ మూసేస్తాం అని అంటే ఆయన బెదిరిస్తున్నారా? ఇది ఎవరు ప్రచారం జరిగింది, దీనికే విచారణలు అయ్యి అని వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరు ఆ నలుగురిలో లేకపోయినా ఇండస్ట్రీలో ఒకటిగా మీరు ఎందుకని ఇనిషియేటివ్ తీసుకోలేదు, అంటే వెళ్ళి కలవాలి, అది నిజంగా యూనిటీ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మీరు అంటే టాప్ ఇన్ని 3 బాడీస్ ఉండగా ఏ ఇండివిజువల్ వచ్చి తీసుకోవాలి, బాడీస్ తీసుకోవాలి. నేను కూడా వీటిలో యాక్టివ్గా లేను, కానీ నా సపోర్ట్ ఎక్కువ నాకు ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెళ్తూ ఉంటాను, సపోర్ట్ నన్ను అడుగుతూ ఉంటారు. నా అభిప్రాయం వాళ్ళు నన్ను నిర్లక్ష్యం చేస్తారని కాదు, తప్పకుండా పెద్ద సమస్య వచ్చినప్పుడల్లా నన్ను పిలిచి మాట్లాడుతూ ఉంటాను. లేదండి, అది నేను కొంతమందితో మాట్లాడితే ఇది తాత్కాలికం. మేము టెంపరీగా అనుకున్నదే తప్ప ప్రత్యేకంగా ఆయన సినిమా మీద మేము వ్యతిరేకతతోటి అన్నది కాదు అని అంటారు, కానీ అనేటప్పుడు ఆలోచించుకోవాలి. ఆ సినిమా ఉంది కదా. సరైన లెక్క నా దగ్గర లేదు, మెజారిటీ లేవండి, మెజారిటీ ఇండివిజువల్స్ దగ్గరే ఉన్నాయి. ఇది చాలా మంది అనుకుంటారు, ఇందులో ఈ 1500లో ఒక కనీసం 500, 600, 700, 800 వీళ్ళ దగ్గర ఉన్నాయేమో అని. అలా లేవండి, చాలా మంది ఇండిపెండెంట్. తెలంగాణలో మల్టీప్లెక్స్లు ఉన్నాయండి, మల్టీప్లెక్స్లు అన్నీ కలిపి ఓ 3 కంపెనీల దగ్గర 4 కంపెనీల దగ్గర ఉంటాయి. మిగతా ఇండిపెండెంట్ థియేటర్లు కొంతమంది గ్రూప్స్ దగ్గర ఉన్నాయి. అది కాకుండా ఇండిపెండెంట్ గా థియేటర్స్ బోల్డ్ ఉన్నాయి. గుత్తాధిపత్యం లేదు అనేది కాదండి, మీరు దయచేసి తిప్పి అడగండి. నేనేం చెప్తున్నానంటే, దాన్ని గుత్తాధిపత్యం అంటారో ఒకళ్ళకి. ఇప్పుడు ఏషియన్ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్, నంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఉన్నాయి, పార్ట్నర్షిప్, ఓనర్షిప్, లీజ్, వీటిల్లో నంబర్ ఆఫ్ మల్టీప్లెక్సెస్ ఉన్నాయి. దాన్ని ఏమంటాం? మీరేదో అడుగుతున్నారు. పర్సెంటేజ్ విధానం కనుక తెస్తే స్టాండ్ అలోన్ థియేటర్స్ కంటే కూడా లీజ్ ఓనర్లకు ఎక్కువ బెనిఫిట్ అవుతుంది అని ఒక టాక్ అయితే ఉంది. మీరు దానితో ఏకీభవిస్తారు? నేను ఏకీభవించలేదు. అసలు అప్పుడైతే థియేటర్లకి మేలు జరుగుతుందంటే అది మరి దాన్ని సపోర్ట్ చేయాల్సిందేమో. థియేటర్లకు మేలు జరుగుతుందా లేదా, మీకు కావాల్సింది ఏంటి, థియేటర్ల వారికి కావాల్సింది ఏంటి,
ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అనేవాడు ఒకడు ఉన్నాడండి, అతను మర్చిపోతున్నాను. డిస్ట్రిబ్యూటర్కి ఏం కావాలో కూడా ఆలోచించాలి. నా దగ్గర నుంచి సినిమా తీసుకెళ్లేది థియేటర్ ఓనర్ కాదు, నా దగ్గర నుంచి సినిమా తీసుకుని వెళ్ళేది ఒక డిస్ట్రిబ్యూటర్. ఆ డిస్ట్రిబ్యూటర్ కూడా ఏం కావాలో ఆలోచించాలి. సో నిర్మాతకి ఏం కావాలి, డిస్ట్రిబ్యూటర్కి ఏం కావాలి, ఎగ్జిబ్యూటర్కి ఏం కావాలి. సార్ కాకపోతే ఒక వాదన డిస్ట్రిబ్యూటర్కి నష్టం జరిగితే ఆటోమేటిక్గా తక్కువ రేట్లు పెట్టడం కొనడం మానేస్తూ చేస్తారు, నిర్మాతలు ఎఫెక్ట్ అవుతారు. నిర్మాతలు ఎఫెక్ట్ అయితే ఆటోమేటిక్గా రెమ్యూనరేషన్ కూడా తగ్గుతాయని కొంతమంది అంటారు కదా. అది ఫార్ ఫెచ్డ్ థాట్. సార్ ఇప్పుడు మీరు ఆ నలుగురిలో మీరు లేరు అని ఒక మాట చెప్పారు. దాని మీద నాకు అవగాహన లేదు. ఆల్రౌండర్ పర్సెంటేజ్ విధానం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రొడ్యూసర్ అదే ఛాంబర్ వారు సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు కదా, ఒక నిర్ణయంలో వచ్చిన తర్వాత నేను చెప్తాను. అంటే మీకు ఎక్కువ అనుభవం సార్, మీరు చెప్పాలి. ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో తప్ప మిగతా అన్ని చోట్ల కూడా ఈ పర్సంటేజ్ విధానం కేవలం ఈ మూడిట్లో మాత్రమే ఈ రెండరు ఏమండి, తెలుగులో మాత్రమే ఎందుకు గొప్ప సినిమాలు వస్తున్నాయి? దీనికి ఒక కారణం చెప్పగలం. అలాగే ఆ పరిస్థితులను బట్టే వస్తుంది తప్ప అన్నిటికీ ఓ రీజన్ ఉంటుంది. సరే ఈ డిమాండ్ ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో స్టార్ట్ అయింది. మీరు ఫాలో అయ్యి ఉంటే ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో స్టార్ట్ అయింది. వాళ్ళు పిలుపునిచ్చే టైంకి అసలు జూన్ 12న పవన్ కళ్యాణ్ గారు సినిమా వస్తుందని ఎవరికి తెలియదు. అప్పటికి అనౌన్స్ కూడా చేయలేదు. వాళ్ళు ఏదో పోస్ట్ పోన్ అయింది, ఏదో జరిగింది. సో అసలు ఇలాంటి ఉద్దేశమే లేదు హరిహర వీరమల్లుని ఇబ్బంది పెట్టే ఉద్దేశం. కాకపోతే ఈ పర్సంటేజ్ విధానం, ఈ థియేటర్ స్ట్రైక్ ను వ్యతిరేకించే వాళ్ళు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఇందులో లాగారు. సో దట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అంటే భయపడి అదర్ పార్టీ తగ్గుతుందని చెప్పి అంటారు. ఏమండి, ఒకవేళ స్ట్రైక్ చేయాలనుకుంటే తర్వాత ఇంకొకసారి అయినా చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఇది మూసేయాలనుకున్నప్పుడు ఇంకోసారి కూడా వెళ్ళి మూయొచ్చుగా, మూస్తారు. కానీ ఈ సమస్యను డిస్కస్ చేయకుండా ఏకపక్షంగా అలా అనడం అనేదానికి నేను వ్యతిరేకం. అందుకు నేను ఆ మీటింగ్కి వెళ్ళాలి. సార్ మీరు ఇప్పుడు థియేటర్స్ మీద మీకుండే సింపతి మీకుంది, మీరు ఇప్పుడే చెప్పారు. బట్ జెన్యున్ కాజ్లో సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో మొత్తం అదంతా సైడ్ ట్రాక్ అయిపోయి ఇప్పుడు మొత్తం పవన్ కళ్యాణ్ గారి చుట్టూరు, హరిహర వీరమల్లు చుట్టూరు తిరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఆ ఇష్యూ లేకపోతే మీరు బయటకు వచ్చేవారు కాదేమో. దీన్ని ఎలా చూడొచ్చు అంటే మీరు చెప్పిన దాంట్లో ప్రశ్న ఏం లేదు, ఎలా చూడొచ్చు అంటే ఇప్పుడు ఇష్యూ అంతా అసలు రియల్ ఇష్యూ అంతా సైడ్ ట్రాక్ అయిపోయింది. ఎవరో దాని గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు మొత్తం మాట్లాడేదంతా హరిహర. అది మీ అభిప్రాయం అయితే ఇక్కడికి వచ్చి చెప్పండి. అది ఏది ఒక పద్ధతిలో ఏం జరిగిందంటే పొల్యూషన్ వైపుగా ఈ బంధులు ఎంతవరకు ఉపయోగపడింది?